హాయ్ 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 హాఫ్ అన్ అవర్ నుండి అక్కడ చూస్తున్నా ఫుల్ వైబ్లో ఉన్నారు. సో ఇక్కడే ఎంత వైబ్లో ఉన్నారంటే సెట్లో ఇంకా చింపేసి ఉంటారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు, అంటే జనరల్గా ఎవరైనా నేమ్ అనేది మనము క్యాచ్గా పెట్టుకుంటాం, దాన్ని బేస్ చేసుకుని ప్రమోషన్లు కావచ్చు, ఆడియన్స్కి ఎంత రీచ్ అవుద్దని అనుకుంటాం. సో చూసుకుంటే అమరావతికి ఆహ్వానం ఉన్నది. సో లోపల మంచి భయపెట్టే సీన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ టైటిల్ గురించి ఒకసారి చెప్పండి. కథ ప్రకారం ఒక గ్రామానికి ఒక ఫ్యామిలీ వెళ్ళే ప్రాసెస్, వెళ్ళినాక జరిగే ప్రాసెస్, వాళ్ళ వచ్చే రియాక్షన్స్, ఆడియన్స్ని ఎంజాయ్ చేసేందుకు తయారు చేసిన కంటెంట్ ఇది. ఓకే, సో ఆ గ్రామం పేరు అమరావతి. ఓకే, అది మనం ఎక్కడ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి అని కాదు, అలాగే ఇంకే స్టేట్లో ఉన్న అమరావతి అని కాదు. జనరల్గా అలాగే అనుకోవచ్చు. వాళ్ళు అనుకుంటారని నేను ప్లాన్ చేసి పెట్టింది కాదు, అనుకోరు అని మేము కూడా అనుకోవట్లేదు. అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు. ఎలా చేసినా మాకు ప్రమోషన్ అయితే అవ్వాలి. చాలే కానీ వాస్తవంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఆ మూమెంట్లో మీ అందరికీ అమరావతికి ఆహ్వానం, మా దగ్గరికి రండి, ప్రాజెక్టులు పెట్టండి, అభివృద్ధి చేయండి అని చెబుతుంటారు కదా. ఆ సౌండ్లో మాకైతే నచ్చింది. అమరావతికి ఆహ్వానం బాగా విధ్వంసం నుంచి వికాసం వైపు మీరు ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి మీకే ఒక పిక్ చూపిద్దాం అనుకుంటాను. మరి చంద్రబాబు నాయుడు గారిని దగ్గరలో తెచ్చారు కాబట్టి సో స్టార్టింగ్ ఒకటి పెట్టారు, కంగ్రాచులేషన్స్ టు ఏపీ పీపుల్ అని. అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు గుడ్ పర్సన్ ఎంచుకున్నారు. నేను నాదా చంద్రబాబు గారితో. సో అంటే దీన్ని తీసుకొచ్చారు కాబట్టి దాన్ని చేద్దాం. అండ్ ఇందులో డైలాగ్ కూడా ఒకటి ఉంది. సో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. అంటే పొలిటికల్గా ఏమైనా ఏమీ లేదు ఇందులో లేదు, బట్ రూట్ అటు వెళ్ళే రూట్ ఏమైనా అనిపిస్తుంది సార్? అట్లా ఏంటంటే ఆ సౌండింగ్ బాగుంది, దీని మీద సినిమా చేస్తే అట్లా ఉంటుంది అని టైటిల్ రిజిస్టర్ చేసాం. పొలిటికల్ ఏం లేదు, మేము కూడా వెళ్ళదలుచుకోలేదు. మనం ఎంటర్టైన్మెంట్ 100% ఎంటర్టైన్. ఇట్స్ ప్యూర్లీ కమర్షియల్ మూవీ అండి, పక్కా కమర్షియల్. ఇందులో మీకు చంద్రబాబు నాయుడు గారు ఆ ర్యాప్ ఒకసారి చెప్పండి సార్. ఉంది అంటే మేము మొన్న అమరావతి ఎలక్షన్ ఉంది కానీ మాకు ర్యాప్ ఉంది. సూపర్. సో అంతే చెప్తారు, షార్ట్ అండ్ స్వీట్లో అర్థమైపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అంటే మీ ఇన్స్టా చూసి మిమ్మల్ని చూసినప్పుడు ఏంటంటే ఈ అమ్మాయికి కొంచెం యాటిట్యూడ్ అని అనుకునేవాళ్ళం. బట్ మీతో మాట్లాడాక, మీతో ఉన్న వాళ్ళు మాట్లాడాక అర్థమవుతుంది మీరు చాలా చిన్నపిల్లతో ఆడుకుంటే ఎలా ఉంటుందో మీతో ఉంటే అలా ఉంటుందని. సో ఇందాక ధన్య గారు చెప్పేటప్పుడు కూడా ఓకే నిజమే కదా ఇది కూడా అని అనిపించింది. అండ్ ఈ రోజుల్లో జనరల్గా పేరెంట్స్ని దూరం పెట్టి మనం వర్క్ ప్రెషర్లు అంటూ ఇటువైపు వెళ్తున్నాం. సో ఎంత మనకి పేరెంట్స్ మీద ప్రేమ ఉన్నా కొంచెం కష్టం అవుతుంది. బట్ ఈ రోజుల్లో అలా ఉంటున్న టైంలో కూడా మీరు ఎప్పుడు మీ మదర్తోనే ట్రావెల్ అవుతూ సో ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటున్నారు. నాకు తెలిసి ఒక బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా. సో ఎలా అనిపిస్తుంది అంటే మనం ఎక్కడికైనా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తాం, బట్ అమ్మనే తీసుకొని వెళ్ళడం, సో అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో హౌ యూ ఫీల్ అక్కడ ఆ టైంలో అంటే మమ్మీ గారితో? మీరు మమ్మీతో నేను వెళ్ళినప్పుడు నేను ఎలా ఫీల్ అవుతాను అంటే నాకు బేసిక్లీ మమ్మీకి కూడా పెద్ద ఫ్రెండ్స్ లేరు, ఉన్నది వెరీ ఫ్యూ ఫ్రెండ్స్. వాళ్ళతో కూడా అంటే వెరీ రేర్లీ షీ మీట్, అంటే కొన్నిసార్లు వాళ్ళ ఇది ఉంటుంది. కానీ మా అమ్మకి నా ఏజ్ మెంటాలిటీ ఉందేమో మేబీ, అందుకే ఇది పాయింట్. సో ఎప్పుడు ఇట్లా వీ బోత్ హ్యావ్ ఫన్. సో మా ఇద్దరు ప్రపంచాలు మేమిద్దరమే కాబట్టి అలా మేము ప్రపంచాన్ని చూడడానికి వెళ్తాం. ఓకే, సో అమరావతి ప్రపంచంలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? స్టోరీ అంటే మమ్మీ గారికి చెప్పారా? ఓకే, ఒకటి చెప్తా, మళ్ళీ ఫీల్ అవుతారని డైరెక్టర్గా చెప్పొద్దు. ఆయన నన్ను సైడ్కి పిలిచే ఎప్పుడు చెప్తుంటారు నన్ను పొగడం అని పొగడం. సో జనరల్గా అంటే మనం చాలా స్టోరీస్ మీ దగ్గరికి వస్తున్నాయి అని, బట్ కంప్లీట్గా కొన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో మదర్తో డిస్కస్ చేస్తున్నారా ఇదంతా? మమ్మీనే సెలెక్ట్ చేస్తుంది మోస్ట్లీ. అంటే ఇద్దరం కలిపి నాకు నచ్చితే మమ్మీ వింటది. సో మమ్మీ కూడా వినింది, మమ్మీకి చాలా నచ్చింది. సో అందుకే. సో మమ్మీకి నచ్చిందని చెప్పారు, మీకైతే నచ్చలేదు? అయ్యో, నాకు నచ్చితేనే మమ్మీ వినింది, తర్వాత మమ్మీ విన్నాక మమ్మీకి కూడా నచ్చింది కాబట్టి చేశాను అని. సూపర్. సో ట్రైలర్ టీజర్ చూసాక మాకు కూడా నచ్చింది, అట్ ద సేమ్ టైం గట్టిగా కొడుతుంది అనుకుంటాను. బట్ ప్రతి సంవత్సరం నాకు ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు ఈసాల కప్పు మందే అనే ఒక వైబ్ వినిపించేది. ఈసాల కప్ నందు. ఓకే, కొంచెం హిందీ రాదు సార్, కట్ చేసుకోండి. సో ఈసారి ఆర్సీబీ ఫ్లాగ్ పట్టుకొని స్టేడియంలో సో కొంచెం రచ్చ గట్టిగా చేసినట్టున్నారు లాస్ట్ ఇయర్. అవును.
సో ఎలా అనిపించింది అదంతా వైబ్? ఆర్జే కోహ్లీ ఫ్యాన్, నా డై హార్ట్ కోహ్లీ టీ షర్ట్ మీద కూడా ఎవరైనా నెంబరు పేరు వేసుకుంటారు, బట్ కోహ్లీ ఫొటోసే ఉన్నాయి మొత్తం. అవును. సో అంటే చిన్నప్పటి నుంచి ఎందుకో ఐపీఎల్ చూసినప్పుడు కూడా ఎందుకో ఆర్సీబీ మీదనే ఎక్కువ ఉండింది. సో లాస్ట్ ఇయర్ నేను ఐ హ్యాడ్ దట్ థింగ్, నేను వెళ్ళి మ్యాచెస్ చూసే అవకాశం నాకు వచ్చింది కాబట్టి కోహ్లీని అట్లా చిన్నస్వామి స్టేడియంలో అసలు వెన్ యూ సీ మ్యాచ్ దట్ వైబ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అసలు టీవీలో చూసేదానికి బెంగళూరులో మ్యాచ్ చూసేదానికి, అసలు మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా అసలు రోడ్లు, అసలు కప్పు పక్కన పెట్టండి, ఒక మ్యాచ్ విన్ అయితేనే ఫ్యాన్స్ అసలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో. దట్ ఈస్ ద లాయల్టీ దట్ ఆర్సీబీ ఫ్యాన్స్ హ్యావ్ టువర్డ్స్ దేర్ టీమ్. అండ్ మొన్న కప్పు విన్ అయింది, కానీ నేను అసలు ఫైనల్స్ స్టేడియంలో చూద్దాం అనుకున్నా, హాస్పిటలైజ్డ్ అయినందుకు నాకు ఒక మొక్కునింది, బట్ శివయ్య దగ్గర ఉన్నా అప్పుడు నేను. సో ఐ వాజ్ హ్యాపీ అలా. I was watching finals in Srisailam and I started crying, and Kohli asalu last 2 balls lo అర్థమైపోయింది కదా మ్యాచ్ విన్ అవుతున్నారని. Kohli started crying and then I started crying, and నాకు ఎట్లుండే అంటే అసలు మొత్తం హైదరాబాద్లోనే ర్యాలీస్ చేశారు when RCB won. జనరల్గా అంటే అదే కాదు, కోహ్లీ అక్కడ ఏడ్ చేశారు చాలా మంది. ఒకసారి అంటే ఫ్యాన్తో సంబంధం లేకుండా, నేను ధోని ఫ్యాన్, కానీ లిటరల్లీ ఆ టైంలో నాకు చాలా ఫీల్ అనిపించింది, అరే ఎన్నో సంవత్సరాలు కష్టపడుతున్నా ఒక ఇది కదని. సో అయితే ఇంకా సో అలా సో హ్యాపీగా. సో ఈసారి కూడా మొన్ననే గర్ల్స్ విన్ అయ్యారు కదా బీపీఎల్, ఇప్పుడు మళ్ళీ మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈసారి కూడా ఆర్సీబీ విన్ అవ్వాలని మేనిఫెస్ట్ చేస్తున్నా. మళ్ళీనా? ఓకే, ఇంకా తగ్గేదే లేదు. ఎస్ ధన్య గారు, మీతో ఒక పిక్ కావాలి నాకు. అంటే ఒక పిక్ వాల్యూ ఏంటో తెలిసింది. సో 10 సంవత్సరాలు వెయిట్ చేస్తే ఒక పిక్ వచ్చింది. ఆ పిక్ 10 కాదు, నాకు తెలిసి ఒక 15 ఇయర్స్ వెయిట్ చేసిన ఆ పిక్ మనకి ఎవర్ గ్రీన్ పిక్. సో పవన్ కళ్యాణ్ గారితో, అండ్ మీరు ఆ స్టేజ్ మీద కూడా చెప్పుకున్నారు, అంటే నాకు ఇది చాలా ప్రౌడ్గా అనిపించింది అండ్ చాలా హ్యాపీగా అనిపించింది అని. సో ఎలా అనిపించింది మా స్టార్తో మీ స్టార్? అయ్యో నిజం, అన్బిలీవబుల్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. చాలాసారి చాలా డైరెక్టర్స్తో వర్క్ చేసాము, వాళ్ళ ద్వారా నేను వెళ్ళి కలవచ్చు, కానీ అదంతా కలిసి రావాలి. మనం వెంకటేశ్వర స్వామిని నేను వెళ్ళి చూస్తానంటే కుదరదు, ఆయన అనుకోవాలి నేను ఇస్తాను నీకు దర్శనం, అప్పుడే నువ్వు రావాలని. సో అలా అనమాట, ఆయన కనిపించాలి, ఓకే రామా నీకు దర్శనం ఇస్తానని. టూ మచ్ యాంగ్జైటీ అబ్బా నాకు. అంటే ఆయన క్యారవాన్ నుంచి దిగడానికి అంటే షార్ట్ అయ్యి రావడానికి టైం పడింది. అప్పటి వరకు నాకు డగడగ అని నాకు యాంగ్జైటీ వచ్చేది, నాకు హెవీ బ్రీదింగ్ అండ్ కళ్ళు అలా తిరిగేది, నాకు చాలా ఏదేదో అవుతుంది. మొత్తం అబ్బా వాష్రూమ్కి వెళ్ళాలి, నేను వెళ్ళాను, వదిలేయండి రా నన్ను. నేను చాలా అంటే నాకు ఆయన చూడాలంటే నాకు ఇట్స్ లైక్ చెప్పినట్టు ఒక దేవుడిని చూస్తే ఒక వైబ్ అలా ఉంది. కొంతమందికి అలా ఉంటుంది, ఏం చేయలేము. మనం తమిళ్లో అయితే మన రజనీ సార్ని చూసి ఎంతమంది అలా అనుకుంటారు. కొంత ఈ ఐడియలిజం మనకు ఉంది ఇండియాలో, అది ఎప్పటికీ పోదు. సో దట్ ఐడల్ వర్షిప్ నాకు ఎప్పుడు రాదేమో అనుకున్నాను నా లైఫ్లో. కానీ అదే మాకు తెలియని ఒక లవ్ స్టోరీ, మనకే తెలియని ఒక లవ్, ఒక ఐడల్ మీద మాకు రావడం, అది మనం ఏదో అదొక వేరే వైబ్ అబ్బా, వేరే ఫీల్. మీరు ఇంత చెప్తుంటే ఆ పక్క నుండి అలాగే ఈ చంద్రముఖిలో ఆ సీన్ ఉంటుంది చూడండి, లైట్ ఫోకస్ పడుతున్నట్టు. ఎందుకు తెలుసా, అక్కడ కూడా ఫ్యానే కాబట్టి. ఆవిడ ఎంత ఫ్యాన్ అంటే ఆటోమేటిక్ మనం కార్లో వెళ్తుంటే ఎక్కడో టీ స్టారో లేకపోతే దాబా వస్తే ఆపుతాం, ఎవరు జెండా పట్టుకుంటే ఆపుతారు, ఆ జెండా తీసుకొని మళ్ళీ ఆయనతో మాట్లాడతారు. సో విజయవాడలో ఉన్నాను, అయితే ఆ రోజు లోకేష్ ఏదో మీటింగ్ ఉంటే 3 ఫ్లాగులు అక్కడ ఒకళ్ళ ఇంటి దగ్గర, అక్కడ నేను ఫోటో దిగి నేను ఒక సెడిస్టిక్ ఆనందం పొందాను. కానీ ఆయన కూడా ఏదో అన్నట్టు, అంటే అమౌంట్ ఏదో కావాలంటే మేము జెండా ఏం తీసుకోం. డబ్బుల కోసం ఓటేస్తారా జనసేనకి అంటే, లేదు డబ్బులు ఓటేను, ఆయన కోసం వేస్తాను ఓటని అన్నాడు. చాలా స్ట్రాంగ్గా సీరియస్గా చెప్పారు కదా, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ మూడు జెండాలు ఒకే దాంట్లో మళ్ళీ. సో సేమ్
మీరు కూడా సేమ్ ఫ్యాన్ కాబట్టి ఆవిడ చెప్తుంటే మీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, నేను కలిస్తే ఇంకెలా ఉంటాను? ఎగ్జాక్ట్లీ నా బ్రెయిన్ లో అదే రన్ అవుతుంది తెలుసా, నిజంగా అదే run కలవలే అవుతుంది. ఇంకా. Never. లేదు, లేదు. ఇప్పటివరకు I didn't meet him. ఉంటే ఇప్పటికి ఇన్స్టాలో వెయిట్ వచ్చేస్తుంది. చేయకు 10 years I can't. మీకు ఇంకా అదేనే వచ్చింది. మాకు ఎలా ఉందంటే మా నీడలాగా ఉందన్నమాట. అక్కడే కదా కలుద్దాంలే అనుకుంటే అలా 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 వెళ్ళిపోతుంది. కలిసేది లేదు ఇంకా మాకు, కష్టమే ఇంకా. సో అమరావతికి ఆహ్వానం అంటే మీ బిఫోర్ ఫిలిమ్స్ అన్నీ డిఫరెంట్. ఈ జోనర్ ఎప్పుడు ఎంచుకోలేదు. మీ దగ్గరికి డైరెక్ట్ గారు ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చినప్పుడు సో మిమ్మల్ని మీరు ఒకసారి ఆయన చెప్తున్నప్పుడు అనుకుంటారు కదా ఈ క్యారెక్టర్లో నేను ఇన్వాల్వ్. సో ఎలా అనిపించింది ఈ మొత్తం? ఆయన చెప్పిన స్టైల్, ఆయన క్లారిటీ ఆఫ్ థాట్ జీవికే గారిది, దానికే నేను మ్యాక్సిమం ఒక సినిమా కథ బాగుంది బాగాలేదు అన్నది పక్కన పెడతా. బికాస్ దట్ ఈస్ ప్యూర్లీ ఆడియన్స్ డిపెండెంట్. నాకు నచ్చింది ఆడియన్స్ నచ్చకపోవచ్చు ఆర్ ఉల్టా. కానీ నా సైడ్ నుంచి యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను ఏం చేయాలి, ఒక మంచి డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి, మంచి బ్యానర్ ఉందా అని సెలెక్ట్ చేసుకోవచ్చు, మంచి ఆర్టిస్ట్ క్యాస్ట్ ఉందా అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇదే నేను చేయగలిగాను. స్టోరీ అంటే ఇట్స్ వెరీ సబ్జెక్టివ్. ఒక స్టోరీ మీకు నచ్చొచ్చు నాకు, కానీ డైరెక్టర్ బిలీఫ్ సిస్టమ్ ఏంటి, ఈ స్టోరీ రాస్తున్నప్పుడు ఆయన ఏం బిలీవ్ చేస్తారు, ఏం బిలీవ్ చేయరు, ఆయన ఒపీనియన్ ఏంటి, ఆయన థాట్ ప్రాసెస్ ఏంటి, ఆయన ఎంత ఇంటెలిజెంట్, నాట్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్, ఇమోషనల్లీ ఎంత ఇంటెలిజెంట్, అదంతా చూసి నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో అది నాకు చాలా నచ్చింది. జీవికే సార్ నాకు ఒక 6 minutes ఏదో చెప్పారు అంతే, 5 to 6 minutes నరేషన్ ఫోన్లో. కానీ ఆ ఫ్లో ఉంది, ఆయన థాట్ ప్రాసెస్లో ఫ్లో ఉంటే మనిషి ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు. సో హీఈస్ ఎక్స్ట్రీమ్లీ మెటిక్యులస్ ఆర్గనైజ్డ్ పర్సన్ అని తెలిసింది. అండ్ కథ విన్నాక మధ్య మధ్యలో జోక్స్ అవన్నీ చెప్పారు, ఇలాంటి కామెడీ ట్రాక్ ఉంటుంది, అది ఇది మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని తెలిసింది. అంటే ఈ షార్ట్స్ కూడా చెప్పారు మధ్యలో, ఇలాంటి కొన్ని ఉంటాయి అలా ఉంటాయి అంటే ఓకే ఆయనకి డైరెక్షన్ సెన్స్ బాగానే ఉంది అన్నట్టు. ఇదంతా నాకు నేను ఆయన విజన్ని నేను సపోర్ట్ చేయాలంటే ఆయన మీద నాకు భరోసా ఉండాలి. సో అదొక 6 minutesలో ఆయన కన్విన్స్ చేశారంటే హీఈస్ రియలీ గ్రేట్. అంటే హీ కెన్ కన్విన్స్ ఎనీ స్క్రిప్ట్ అనమాట. 6 minutesలో అంటే పెద్ద ప్లాన్ తోనే వచ్చారు, వేస్ట్ స్క్రిప్ట్ కూడా ఆయన కన్విన్స్ చేసే టాలెంట్ పెద్ద ప్లాన్ తోనే వచ్చారు. కానీ మేడం కొంతమంది ఏంటంటే అంటే పర్సనల్గా అనకూడదు కానీ మనకి స్టోరీ చెప్పేటప్పుడు ఒకలా చెప్తారు, సెట్ మీదకి వెళ్ళేసరికి షూట్ టైంలో మనకు ఆ సీన్స్ కొన్ని కట్ అయిపోవడం, లేకపోతే మీదే పెద్ద రోల్ అని చెప్పి ఇలా ఉంటాయి. సో అక్కడికి వెళ్ళేసరికి కొంచెం తగ్గిస్తుంటారు. సో అలా ఏమైనా జరిగాయా ఈ మూవీలో కావచ్చు, ఫర్దర్గా కావచ్చు? ఫస్ట్ నేను దానికి పడ్డాను, అంటే అది నాకు పడింది బాగా. ఇదంతా చెప్పి నన్ను మోసం చేసే వాళ్ళు కొంతమంది వచ్చారు. అంటే మోసం అంటే పాపం వాళ్ళకి కూడా ఓకే వీళ్ళు వస్తే బాగుంటుంది, వీళ్ళు సినిమాలో ఉంటే బాగుంటుంది ఏదో అని. బట్ అలా జర్నీ అవుతూ ఇండస్ట్రీలో నాకు అర్థమైపోయింది, ఓకే ఇలా లేదేమో, ఇదేదో ఓన్లీ వన్ సైడ్ స్టోరీనే చెప్తున్నారు, ఇంకా వేరే యాక్టర్స్ ఎవరున్నారు అంటే మనం కొంచెం గెలికి అలా తీసుకుంటే ఇన్ఫర్మేషన్ మనకు అర్థమైపోద్ది, వీళ్ళు ఏదో దాచుతున్నారు అన్నట్టు. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు నేను కట్ ఆఫ్ చేసేస్తాను, ఇంకా వద్దు ఇలా. అంటే ఆనెస్ట్గా ఇంతే మీ రోల్, 1 day వస్తుందండి, ఇంతే ఈ 4 scenes ఉంటాయని గట్టిగా మీరు ఆనెస్ట్గా చెప్తే నేను ఆ ఆనెస్టీకే నన్ను చాలా మెచ్చుకుంటాను. నేను చాలా చిన్న విషయాలకే ఇంప్రెస్ అయిపోతాను, నన్ను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఆ అబద్ధం చెప్తే నాకు ఆ క్యారెక్టర్ నచ్చకపోతే నేను చెయ్యను. నాకు వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్, మనిషి చాలా ఇంపార్టెంట్. బికాస్ దట్స్ వాట్ ఇస్ లాస్టింగ్. ఇప్పుడు ఈ సినిమా ఆడొచ్చు ఆడకపోవచ్చు అదంతా పక్కన పెడితే నాకు నా రిలేషన్షిప్ విత్ శంకర్ సార్, జీవికే సార్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అది నేను చూస్తా ఇప్పుడు. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అంటారు ఎవరి లైఫ్లోనే. సో ఫస్ట్ మీది సూర్య గారితో దగ్గర. సో ఫస్ట్ సీనే ఆయన కళ్ళలో పెట్టి ఆయన కోపంగా తిట్టే సీన్ అనుకుంటా కదా. సో అంటే ఎలా అనిపించింది మేడం? ఎందుకంటే ఫస్ట్ అనేసరికి పెద్ద గెస్ట్ ఉండేటప్పుడు మనం సరే ఏదో కూల్గా అనుకుంటాం, అలాంటి సీన్ పడేటప్పుడు సూర్య గారు నాకు చిన్నప్పటి నుంచి కాక సినిమా అంత చూసి నాకు చాలా ఇష్టం. ఆయన హీస్ అ గ్రేట్ ఫంటాస్టిక్ యాక్టర్, చూడ్డానికి ఎంత బాగుంటారు, సూపర్ ఫీచర్స్, వండర్ఫుల్ యాక్టర్ అని నాకు చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి. అండ్ కరెక్ట్గా ఆ సినిమా నాకు వచ్చింది, మంచి సీన్స్ ఉంటాయమ్మా, మురుగదాస్ సార్ చెప్పారు క్లైమాక్స్లో మంచి సీన్స్ ఉంటాయి, నువ్వు చాలా పర్ఫార్మెన్స్ అంతా చేయొచ్చు అని. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను. అక్కడికి వెళ్ళి ఆయన కళ్ళు చూసాక ఓహో ఇదేదో చాలా కష్టంగా ఉన్నట్టుంది షూటింగ్ అన్నట్టు అనుకున్నాను. బట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, పెద్ద డైలాగ్స్ ఇచ్చారు, కానీ వాళ్ళు మాకు ఏంటంటే సినిమా కెరియర్ స్టార్టింగ్లో మా షార్ట్స్ క్లోజెస్ అంతా ఒక 5 to 6 లోపే వస్తుంది. లాస్ట్ మందు పెట్టుకుంటారు చిన్న క్యారెక్టర్స్.
పెద్దవాళ్ళది మొత్తం తీసేసి చిన్న చిన్న ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ చిన్న చిన్న ఆర్టిస్ట్స్ కానీ ప్యాకప్కి ఒక 1 hour గంట ముందు తీస్తారు. సో మాకు అప్పుడు ఏముంటుంది, ఇది మనం 1 takeలోనే చేయాలా, లైట్ సన్ సెట్ అవుతుంది, ప్యాకప్ చెప్పేస్తారు, మనకు ఉన్నదే 1 take మ్యాక్సిమం 2 take ఇస్తారు. ఆ పర్ఫార్మెన్స్కి మనకి ఇంకొక చేస్తాను సార్ అంటే అక్కడ కుదరదు, మనకు అక్కడ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మనం అడగలేము కూడా. సో నాకు ఎప్పుడు ఆ 5 to 6 ఫ్రేమ్లోనే చాలా ఫస్ట్ 7-8 ఫిల్మ్స్ వచ్చేది. సో నేను అందుకే చాలా ప్రిపేర్ అయ్యి వెళ్తా, నేను 1 takeలోనే చేయాలరా, నాకు ఉన్నదే ఒక టేక్, సో చెయ్యాలి అని. సో నాకు అది అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేసినా అది ప్రతి ఒక్క టేక్ పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేస్తా. కొన్నిసారి 1 takeలో అవుతుంది, కొన్నిసారి అవ్వదు. బట్ నేను నా స్టార్టింగ్ కెరియర్లో ఎలా ఆలోచించానో అది ఇప్పుడు కూడా నేను ఫాలో అవుతున్నా. ప్రతిదీ ఈ టేక్లో మనం కొట్టేయాలి. దట్ ఈస్ బెస్ట్ కదా, డైరెక్టర్ గారికి కూడా మనం ఒక బెస్ట్ ఇస్తున్నాం. మేడం హాయ్. కాదు, జనరల్గా మీరు నిద్రపోతారా? పోతారా? అంటే మీ ఇన్స్టా చూస్తే చాలు ఎంత బిజీగా ఉన్నారో తెలుస్తుంది. అండ్ యూట్యూబ్ ఎక్కడ చూసినా మీరే కనిపిస్తుంటారు. సో ఎనీ ఈవెంట్స్ అంటే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వల్ల అనుకుంటా ఖచ్చితంగా కంటిన్యూ ఉంటుంది. అందుకే నా డౌట్ వచ్చింది, ఎప్పుడైనా పడుకుంటారా లేకపోతే దానికి కూడా ఏమైనా ఉన్నాయో చెప్తే. పడుకుంటాను కానీ మషిన్ లాగా, అంటే పడుకోవడం కూడా ఒక వర్క్ లాగా. ఓకే, నేను ఇంతసేపు పడుకోవాలి. నేను ఈరోజు అదే డిస్కస్ చేస్తాను. నిద్ర సరిపోతే నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేను, డైలాగ్స్ గుర్తుండవు, బ్రెయిన్ ఆగిపోతూ ఉంటుంది. వితౌట్ స్లీప్ బ్రెయిన్ ఫంక్షన్ బాగోద్దు. కాబట్టి నాకు కౌంట్ చేసి నాకు పొద్దునే నేను ఏ టైంకి రెడీ అయి ఉండాలి, నాకు ముందు తెలిసి ఉండాలి. నాకు టుడే ఆఫ్టర్నూన్ లోపు రేపు షెడ్యూల్ తెలిసి ఉండాలి. సో దట్ ఐ కెన్ ప్రోగ్రామ్ మై స్లీపింగ్, ఈటింగ్ అన్ని. సో వెన్ ఐ సే స్లీపింగ్, హౌ మెనీ అవర్స్, 1 2 3 4 5 hours లేగాలంటే 5 నుంచి రివర్స్ కౌంటింగ్ 4 3 2 1 అలా కౌంట్ చేసి 8 hours ఓకే పడుకుంటాను. ఓకే. సో ఇంకోటి ఏంటి, మీరు అంటే మూవీ షూట్స్ అవన్నీ పక్కన పెట్టి ప్రమోషన్ టైంలో కూడా మీరు ఎక్కడ తగ్గరనమాట, ఎనర్జీగా ఉంటారు అండ్ కంటిన్యూ ఉంటారు. సో ఏంటి ప్రమోషన్ టైంలో మీకు, అంటే ఇప్పుడున్న సొసైటీ ప్రమోషన్ ఎంత ఇంపార్టెంట్ మీకు తెలుసు. సో ఎలా అనిపిస్తుంది అది? అంతే కదా, ఇప్పుడు మనం ఒక మంచి ప్రోడక్ట్ రెడీ చేసి తయారు చేసి దాన్ని చీకట్లో రూమ్ లో లాక్ చేసి పెట్టేస్తే అది ఎంత బాగున్న పాయింట్ ఏంటి. అందరిలో కూడా సినిమా ఈజ్ పీపుల్స్ మీడియం, అంటే పీపుల్ కోసమే చేసిన ప్రోడక్ట్ ఇది. సో ఇది వచ్చిందని జనాలకి తెలియకపోతే ఇది చేసి ఏం లాభం, మనం చేసి ఇంట్లో చేసి కూర్చోవచ్చు, చూడవచ్చు కదా మనమే గ్రూప్ కూర్చోము ఎంత బాగా చేసామని. బట్ చేసింది నలుగురు గురించి, చేసింది జనాల టేస్ట్ని చూసి జనాలకి నచ్చాలని చేసిన ఒక ప్రోడక్ట్ని జనాలకి తెలియకుండా ఇలా రిలీజ్ చేస్తే దానికి అర్థం లేదు. సో డెఫినెట్లీ యాక్టర్స్ జాబ్ ఇస్ టు వర్క్ టిల్ ద ప్రోడక్ట్ రీచెస్ ద రైట్ ఆడియన్స్. వాళ్ళకి రీచ్ అయినంత వరకు నేను ఎంత మంచి గొప్ప యాక్టర్ అయినా, నేను ఎంత మంచి యాక్టింగ్ చేసి కూడా అది నేను ప్రోడక్ట్ రీచ్ అయ్యేంత వరకు నేను పుష్ చేయకపోతే నా యాక్టింగ్ షార్ట్ ఇవ్వగానే నా పని అయిపోయింది. యాక్టర్స్ జాబ్ ఇస్ టు యాక్ట్ అని కాదు, యాక్టర్స్ జాబ్ ఇస్ టు ఎవ్రీథింగ్, లైక్ షీ సెడ్, టు ప్రాసెస్ ద రైట్ ప్రాజెక్ట్, టు చూస్ ద రైట్ స్క్రిప్ట్, బికాజ్ ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నాకు నలుగురు మిలియన్స్ ఫ్యాన్స్ వద్దు, నాకు నలుగురే ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళేమో ఎస్తర్ బాగా చేస్తుంది, మీరు ఇప్పుడు చాలామంది చెప్పేటప్పుడు చెప్తారు ఎస్తర్ రోల్ చేస్తే ఏదో ఒక పెక్యులరే ఉంటుంది, మంచిదే ఉంటుందని నమ్ముతున్నారు. అలా నమ్మినప్పుడు నేను ఏం చేసినా చూస్తారులే, నేను ఏం చేసినా అదే రైట్ అని అనుకోకుండా దాన్ని ఒక రెస్పాన్సిబిలిటీగా నేను ఎంచుకున్న ప్రతి రోల్ని నేను చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలి. నేను వర్క్ చేసే ప్రతి టీమ్ని నేను జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలి. నా డైరెక్టర్స్, నా స్క్రిప్ట్స్, నా లుక్, ప్రతిదీ నేను ఓకే నా వరకు అయినంత బెస్ట్ నేను ఇచ్చే రెస్పాన్సిబిలిటీని నేను బాధ్యతగా తీసుకుంటేనే ఐ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు గివ్ గుడ్ ఫిల్మ్స్, పర్ఫార్మ్ బెటర్, ఇంప్రూవ్. సో డెఫినెట్లీ ఇన్ని చేశాక లాస్ట్ వచ్చి ఒక 99 థింగ్స్ చేసి, ఒక గేమ్ ఉంది కదా, అన్ని ఇలా బ్రిక్స్ పెట్టి లాస్ట్ పెట్టే ఒక్క బ్రిక్ కరెక్ట్ పెట్టకపోతే మొత్తం పడిపోయినట్టే, ఆ మొత్తం ఎంత పెద్ద ప్యాలెస్ నేను చేయించుకున్నా. సో దిస్ ఈజ్ ఆ ప్రమోషన్స్ అండ్ ప్రమోటింగ్ అండ్ పుషింగ్ మై ఫిల్మ్ ఇస్ ద లాస్ట్ థింగ్ ఆన్ ద టాప్. యాజ్ ఏ ప్రొడక్షన్ హౌస్ వీళ్ళ ముగ్గురికి కూడా మేము వెరీ మచ్ థ్యాంక్ఫుల్ అనమాట. ఇప్పుడు సినిమాకి 20 రోజులు ఇచ్చి పబ్లిసిటీ 10 రోజులు ఇవ్వడం మామూలు విషయం కాదుగా. అదే కదా సార్, గ్రేట్ అండి వాళ్ళు. అంటే అది ఉండాలి యాక్చువల్గా. దే ఆర్ వెల్ మెచ్యూర్డ్. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ పబ్లిక్ సైన్స్. బాబా ఈ అమ్మాయి కూడా ఈ ఫిల్మ్ మేకింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. అసలు వాళ్ళు ఇల్డే స్కూల్ అనుకోండి ఫిల్మ్ మేకింగ్కి, అక్కడ అదే స్కూల్. అంటే వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉంది. మీరే ఇంతకుముందు చేశాను నేను. అరే వాళ్ళు ప్రమోషన్కి కూడా రారు సార్. చాలా బ్యాడ్. ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా మీరే సినిమాను యాక్ట్ చేసావు, మీకు ప్రమోషన్ లేకుండా నేను అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అని చెప్తాను. అది ఆ విషయంలో నేను ఇంతకుముందు సినిమాలు చేశాను కాబట్టి ఈ సినిమాకి వీళ్ళు చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. అదే జీవి కూడా ముందే చెప్పాడు, మనం ప్రమోషన్కి మాత్రం
ఒక 10 days పెట్టుకోవాలి, అట్లయితేనే మనకి ముందుకు వెళ్తుందని. ప్లానింగ్ చక్కగా గీసినట్టున్నారు, ఏది కూడా తగ్గేది లేదు. సరే, మనం ప్లాన్ చేసిన వాళ్ళు Cooperation ఏం కూడా చేస్తాం, ఉండాలి. మనం ఏం చేస్తాం. డేట్లు లేవు, బిజీ వర్క్ అని అనేసి మనం ఏం చేయాలి. సో దట్ వే వాళ్ళు చాలా ఇది మాది సినిమా అని అనుకుని చేస్తున్నారు. అవును సార్. అది అందుకని మేము సార్ జనరల్గా అంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనేవి ఒకప్పుడు ఉంది. అంటే ఇప్పుడు నేను ఒకప్పుడు ఎందుకన్నానంటే 1 year 2 years బ్యాక్ ఇదంతా. ఇప్పుడు కంటెంట్ ఉన్న ఫిలిమ్స్, చిన్న ఫిలిమ్స్ కూడా 100 crores దాటే ఫిలిమ్స్ ఎక్కువ వచ్చేసాయి. దానికి కావాల్సింది ప్రమోషనే, అది కూడా మీరు గట్టిగా పట్టుకున్నట్టున్నారు. సో మీరు బిఫోర్ చేసిన ఫిలిమ్స్ కూడా అన్నీ చూసుకుంటే దానికన్నా ఇది కొంచెం ప్రమోషన్ పరంగా బాగుండాలి, ఆడియన్స్కి ఒక మంచి ఫిలింని మిస్ అవ్వకూడదనే దీంతో వెళ్తున్నట్టున్నారు కదా సార్. అంటే ఒక వైబ్ వస్తుంది, అరే ఇంకా కాస్త పెడదాంలే అనిపిస్తుంది అప్పుడు. అంతే కదా, బాగా వెళ్తున్నప్పుడు ఇంకా కాస్త పెడదామని అనిపిస్తుంది. ఇందాక ఎస్తారు చెప్పినట్టు ప్రోడక్ట్ తయారు చేయడం ఇది సినిమానే కాదు. ఐ వాజ్ ఇంటూ కంప్యూటర్స్ బేసికల్లీ. వాడు సప్లై చేసామంటే కాదు, వాడి దగ్గర చెక్ తెచ్చుకోవాలి కానీ. మేము ఇన్ని మా దగ్గర అదే మార్కెటింగ్లో ఆడిగింది మొత్తం మనం టార్గెటింగ్ చేసి చెక్కులు ఎంతవరకు వచ్చినాయి మనకి, వాడు సప్లై చేస్తే మనకి మన డబ్బులు రావాలి కదా. నేను దాని మీద పని చేసేవాడిని, చెక్కులు తెచ్చింది. అంటే బేసికల్గా మనం రిలీజ్ చేసి దాంట్లో అవుట్పుట్ మనం కలెక్ట్ చేస్తేనే కదా సక్సెస్ అనేది కమర్షియల్గా. ఎస్ సార్. సార్ అంటే హర్రర్ ఫిలిమ్స్ అనేసరికి ఎక్కువగా మనకి ఫిమేల్ ఉంటారు, వాళ్ళతోనే నడుస్తుంది ఎక్కువగా. మీరు కూడా బ్యూటిఫుల్ రోజెస్ని పెట్టుకున్నారు. సో వీళ్ళ మధ్యలో అంటే మనం హర్రర్ తీస్తున్నప్పుడు కామెడీ యాడ్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఆ జోనర్లో వెళ్ళిపోతే పర్లేదు, కానీ ఎక్కడైనా కొంచెం డిఫరెంట్ అయినా మళ్ళీ కష్టం అంటారు. సో దీంట్లో ఎంతవరకు కామెడీ జోనర్ ఉండబోతుంది ఏంటి సార్? చెప్పే కదా ఫీమేల్తో ఎస్ సార్. అసలు సృష్టి ఫీమేల్తో ఉంది కదా. ఎస్. ఫీమేల్ లేకుండా ఏది లేదుగా, ఏ ప్రోడక్ట్ ఉండదు, ఏ వరల్డ్ ఉండదు. సో డిఫరెంట్గా అన్ని ఇండస్ట్రీలో కూడా ఫీమేలే మెయిన్. సో మా కథలో కూడా ఈ 3 females కూడా మెయిన్. అలాగా హర్రర్ అనే కాదు, థ్రిల్లర్ అయినా ఇందులో కేవలం భయపెట్టే అంశమే కాదు, ఒక మంచి కథ ట్రావెల్ అవుతుంది. ఆడియన్స్ ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చే 2.5 hours ఏదైతే ఉందో క్వాలిటీ టైం, వాళ్ళ వర్క్స్ వాళ్ళ యాక్టివిటీస్ అన్ని పక్కన పెట్టి ఈ కంటెంట్ని చూడటానికి వాళ్ళు ఇచ్చారు. సో దానికి మనం మర్యాద ఇవ్వాలి. ఫస్ట్ ఆడియన్స్ మనం మర్యాద ఇస్తే మనకు ఆ మర్యాద తిరిగి వస్తుంది. కనుక వాళ్ళకి ఇచ్చే కంటెంట్లో క్వాలిటీ ఇవ్వాలి, రెస్పాన్సిబుల్గా ఇవ్వాలి. మేము ఎక్కడ వర్బుల్గా కానీ విజువల్గా కానీ ఎక్కడ మేము బ్యాడ్ కంటెంట్ పెట్టలేదు, అంటే అడల్ట్ కంటెంట్ కొట్టలేదు. కామెడీ కూడా ఫోర్స్డ్ కామెడీ కాదు. నేను ఇందాక చెప్పాను టెక్స్ట్ బుక్ మూవీస్లో అదేమి వచ్చి టపటప కొట్టడం, టపటప పారిపోవడం, గిరగర తిరగడం ఆ టైప్ ఉండదు. ఏదైనా కామెడీ వచ్చింది స్టోరీలో నుంచే వస్తుంది. సో ఫోర్స్డ్ కామెడీ ఎక్కడ లేదు. అంటే జనం తీసుకునే కెపాసిటీ, జనం తీసుకునే సెన్స్ ఏదైతే ఉందో అదే మనం సెన్సిబుల్గా అప్లై చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. వన్స్ వాళ్ళు కనెక్ట్ అయితే మీరు చెప్పా కదా సినిమా చిన్న సినిమాని ఏ లేదు, అది బడ్జెట్ సైజ్ బట్టి మనం చిన్న సినిమా పెద్ద సినిమా అనుకుంటాం. ఒకటే కొలమానం ఏంటంటే హిట్ కొడితే పెద్ద సినిమా, ఆడకపోతే చిన్న సినిమా అంతే. అది స్టార్ హీరో అయినా లేదు ఇంకే చూస్తున్నాం కదా సార్ ఈ మధ్యన. ఓకే అంతే చూసారు జనం, ఆడియన్స్ ఓపెన్గా ఉన్నారు, వాళ్ళు ఏమి ఎటువంటి దానికి రెస్ట్రిక్షన్స్ లేవు, చూస్తారు. వాళ్ళ దాకా వెళ్ళాలి, వాళ్ళు చూడాలి, నచ్చితే చూస్తారు, బస్ అయిపోయింది. వాళ్ళకి అది నచ్చుతుందో మనం గెస్ట్ చేస్తాం. ప్రోడక్ట్ తయారు చేసేటప్పటికి అది ప్రొడక్షన్ సపోర్ట్ చేయాలి, కాస్టింగ్ అండ్ క్రూ సపోర్ట్ చేయాలి, అండ్ టైం సపోర్ట్ చేయాలి, మీడియా సపోర్ట్ చేయాలి. ఇవన్నీ జరిగి ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన కంటెంట్ వాళ్ళు ముందు పెడతాం, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, హ్యాపీ. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఫోర్స్ఫుల్ కామెడీ చేస్తాం, ఫోర్స్గా సాంగ్ తీసుకొస్తాం, ఫోర్స్గా ఫైట్ తీసుకొస్తాం అంటే వాళ్ళు ఏం రూల్ పెట్టలా. 4 ఫైట్లు చూస్తాను, 10 సాంగ్లు చూస్తాను, అది ఏం రూల్స్ లేదు. ఒకటే సాంగ్. తర్వాత ఈ సంవత్సరం బాగా మొదలైంది. మొన్న సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్నిటికీ డబ్బులు వచ్చింది. అవును సార్. సో అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ జనరల్ గా సంక్రాంతికి ఏమైనా వస్తే ఒక సినిమా హిట్ అవుతుంది, మిగతా అట్లా కాదు, అన్ని సినిమాలు హిట్ అయినాయి. అంటే నాకు గ్రౌండ్ లెవెల్లో డిస్ట్రిబ్యూటర్స్ తెలుసు కదా, అందరూ హ్యాపీగా ఉన్నారు. అలాగే మీ డేట్కి కూడా కొంచెం ఎక్కువే వస్తున్నారు. విశ్వక్సేన్ గారు కావచ్చు, ఇంకో కావచ్చు, చాలా మూవీస్ వస్తున్నాయి. మాకు కూడా విశ్వక్సేన్ ఇందాక కూడా చెప్పాను, వాళ్ళ ఫాదర్ నా క్లోజ్ ఫ్రెండ్. నిన్న కూడా ఆయన వచ్చారు ఫంక్షన్కి. జిమ్మేట్స్ వీ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. మాతో పాటు ఈ 13th వచ్చే సినిమాలన్నీ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అన్ని హిట్ అవ్వాలి, అందులో మంది కూడా ఉండాలి. అంతే. సూపర్. అదన్నీ గారు అంటే జనరల్గా ఒక క్వశ్చన్, మీది చాందిని చౌదరి గారు ఎక్కువగా మీ ఇద్దరిని సిమిలర్గా సిస్టర్స్, సో ఇలా అంటారు. సో ఎక్కువగా చాలా మంది దగ్గర నేను విన్నా, మీ వరకు ఏమైనా వచ్చిందా అన్నట్టు? అంటే చాందిని చాలా మంది ఫోటో దిగారు చాలా సార్లు అలా అవుతుంది. చాందిని చౌదరి అమ్మాయి నాలాగే ఉంటుంది. సో అదే ఫస్ట్ తను అనుకొని ఫోటో తీసి వెళ్ళిపోతారు, ఇంకా ఏం చెప్పకుండా చాలా సార్లు అలా కూడా అంతే. చాలా ఐడియాలు ఇస్తారు సార్.
సూపర్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ అండ్ సైలెంట్ కూర్చోండ్రు ఎంతనా అయిపోయిందా సో నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా యాక్చువల్లీ అమర్దీప్ అదే ఫస్ట్ వస్తుంది అనుకున్నారు బట్ ఇది వచ్చినట్టుంది యా అమర్దీప్తో ఫిలిం అది ఎలా ఉంది ఎలా ఉండబోతుంది ఇంటర్వ్యూలో చెప్తాను చెప్తారు ఇప్పుడు బాగుంటుంది టైటిల్ చాలా బాగుంది సో యూ అది ఎగ్జాక్ట్ కూడా వెరీ ఏ సినిమా అది? చౌదరి గారు అబ్బాయితో నాయుడు గారు నాయుడు గారు yes. అవును అది కూడా సమ్మర్ లో నువ్వు వస్తుంది. తమిళ సినిమా కూడా చేసావుగా తమిళ్ కూడా అవుతుంది సార్. మేకింగ్ వన్ సో అమర్దీప్తో వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫైనల్గా చేస్తే అమర్ క్లోజ్ చాలా చేసేద్దాం కంఫర్టబుల్, చాలా మంచి ఐ మీన్ చాలా ఎట్లా అంటే మంచోడు. అమర్ ఇస్ వెరీ టాలెంటెడ్. పక్కన వాళ్ళకి ఇంకా చెప్తాడు ఇలా కాదు ఇట్లా, అంటే ఫస్ట్ టైం కదా నాకు, సో ఇట్లా కాదండి ఇట్లా చేయండి బాగుంటుంది అని. నేను కూడా వెరీ ఈగోకేం తీసుకోను. సో అండ్ దీంట్లో మీది యూట్యూబర్ క్యారెక్టర్ కదా, సో మీకు నచ్చిన బెస్ట్ యూట్యూబర్ అంటే ఎవరు చెప్తారు? నాకు రా టాక్ విత్ వీకే ఉన్నారు కదా, వంశీ కొరపాటి ఇష్టం. అండ్ యా వంశీ నేను ఇంకా నిఖిల్ చెప్తారేమో అనుకో. ఎవరు? నిఖిల్. యా సో నిఖిల్ ఎక్కువగా నిఖిల్తో ఉంటాయి కదా మీ వీడియోస్ కావచ్చు, మమ్మీ గారితో బాండింగ్ కావచ్చు, ఇస్ గుడ్ ఫ్రెండ్. సో యా బట్ కంటెంట్ ఉంది చాలా మంచిగా అంటే నాకు వీకే చాలా ఇష్టం, వంశీ కొరపాటి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్, విష్ ఆల్ ది బెస్ట్. Thank అక్కడ నేను నాకు ఇలాగ ఊపేస్తాను ఎక్కువసేపు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మనం సక్సెస్ మీట్లో కలుద్దాం సార్. థ్యాంక్ యూ